వెల్కమ్ టు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్. అండ్ ఇది చెప్పే ముందు జరగండమ్మా, జరగండి, జరగండి. అర్థమైపోయింది కదా దేని గురించి మాట్లాడుతున్నాను. అదే జరగండి 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 పాట వచ్చి ఎంత అద్భుతాలు సృష్టించిందో చూసాం కదా. సో ఎంత అప్పటికి కాపీ కొట్టి మన తమను ఏదో చేశాడని అనుకున్నప్పటికీ కూడా పాటను బాగానే హిట్ చేశారు, లీక్ అయిపోయినా కూడా. అయితే ఇప్పుడు సెకండ్ సింగిల్ వస్తుందని చెప్పి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. కానీ ఫ్యాన్స్ కూడా ఇక్కడ కూడా నిరాశ ఎందుకు పడుతున్నారంటే, అప్డేట్ అయితే వచ్చింది కానీ ఏ టైంకి వస్తుంది, పొద్దున వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా ఏమీ చెప్పలేదు. 25th రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఏంటి అంటే ఫ్యాన్స్ కూడా వెక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే శంకర్ గారు వరుస ఫ్లాపులతో మనకి పలకరిస్తూ ఉన్నారు. మొన్న కాక నిన్న వచ్చినటువంటి భారతీయుడు 2 అయితే డిజాస్టర్ కి వెళ్ళిపోయింది. దాని ప్రభావం ఎక్కడ గేమ్ చేంజర్ మీద పడతదా అని చెప్పి అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. అయితే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో శంకర్ గారు ఒకరు, అదైతే మనం తీసిపాడేలేము. టెక్నికల్ గా ఆయన చేసినట్టు ఎవ్వరు కూడా చేయలేరు. బట్ కొన్ని థింగ్స్ వర్కౌట్ కావట్లా. సో ఈసారి చాలా అంటే చాలా పకడ్బందీగా శంకర్ గారు గేమ్ చేంజర్ మీద చాలా ఫోకస్ పెట్టి తీశారు. ఎందుకంటే ఇది నెగ్గడం చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ దిల్ రాజు గారు మనకి చెప్పారు ఏంటంటే డిసెంబర్ లో కలుద్దాం అని చెప్పేసి. ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. సో ఇంకా ఫ్యాన్స్ అయితే వాటి గురించి అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఏదన్నా ఒక అప్డేట్ వచ్చి ఈ దసరాకి కూడా ఏదన్నా అప్డేట్ వచ్చి సినిమా డేట్లు అన్ని కన్ఫర్మ్ చేస్తారా ఏంటి అన్నది అయితే చూడాలి. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ గురించి తమన్ గారు కూడా ఒక చిన్న అప్డేట్ అయితే వదలడం జరిగింది. సెకండ్ సింగిల్ వస్తుంది అని చెప్పేసి అన్నారు కానీ ఏ టైంకి ఏంటి అన్నది అయితే క్లారిటీ ఇవ్వలేదు. సో దానికి గాను ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అయిపోతూ ట్యాగులు పోస్టులు ట్యాగ్ చేస్తూ మూవీ టీం అందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా సీరియస్ అవుతున్నారు. సో తమన్ గారు, శంకర్ గారు, మీరు దయచేసి ఫ్యాన్స్ ని ఇంకా ఇరిటేట్ చేయకుండా తొందరగా అప్డేట్ ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మోర్ ఫన్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.